గురువుగారు, వృషభ రాశి వారి గురించి ఏం చెప్తారు? ఈ సంవత్సరం ఈ రాశి వారికి కలిసి వస్తుందా? వాళ్ళ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ సంవత్సరం బాగున్నాయి అనే రాశుల్లో నెంబర్ 1 వృషభ రాశి. సో నీకు వృషభ రాశి నీవైతే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. వృషభ రాశి వారందరూ హ్యాపీగా ఉంటారు ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ విశ్వావసనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి బృహస్పతి మే నుంచి 2వ స్థానంలో, శని లాభస్థానంలో, రాహువు దశమ స్థానంలో, కేతువు 4వ స్థానంలో సంచారం చేయటం వల్ల అసలు ముఖ్యమైన పనులన్నీ ఈ సంవత్సరం వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులు కొంత చదివితే ర్యాంకులు బ్రహ్మాండంగా వస్తాయి. కొత్త ఇండ్లు కొనొచ్చు. ఇల్లు ప్లానింగ్ కానీ, ఇల్లు కట్టడం కానీ, ఇవన్నీ కూడా వృషభ రాశి వారు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అలాగే ఆధ్యాత్మిక గురువుల దర్శనం లభిస్తుంది. నూతన పరిశ్రమలు స్థాపించవచ్చు. వ్యాపారస్తులకు బ్రహ్మాండంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అయితే ఈ సంవత్సరం చాలా అద్భుతమైన లాభాలు వస్తాయి. కాబట్టి ఆఫ్టర్ ఆగస్టు తర్వాత వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి. కళారంగంలో ఉన్నవారికి, సామాజిక రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి పుష్కలమైనటువంటి అవకాశాలు వస్తాయి. పంటల దిగుబడి బాగా ఉంటుంది రైతులకు. అలాగే కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. గత 2-3 ఏళ్ళుగా ఏదైతే కొంత ప్రాబ్లంగా అనిపిస్తూ ఉన్నదో అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ సంవత్సరము వృషభ రాశి వారికి దూరం అవ్వబోతూ ఉన్నాయి. మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది. కొంత పర్వాలేదులే అనే ఒక రిలాక్స్ మోడ్లో చక్కగా ఆనందంగా ఉండగలుగుతారు. మంచి భర్తలు దొరుకుతారు. పెళ్లి కాని వారికి సంతానం అవుతుంది, పెళ్ళైనటువంటి వ్యక్తులకు. కాబట్టి వృషభ రాశి వారికి, స్త్రీలకు బ్రహ్మాండంగా విజయాలు లభిస్తాయి. క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి పురస్కారాలు కూడా లభించవచ్చు. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ పెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే వృషభ రాశి వారు కేర్ తీసుకోవాల్సింది ఆరోగ్య విషయంలో. మిగతా అంతా కూడా వృషభ రాశి వారికి ఈ సంవత్సరము బాగుంటుంది. వృషభ రాశి వారు ప్రతి రోజు విష్ణు సహస్రనామం వినటం, గురువారం నాడు దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవటం, ఈ 2 చెయ్యండి. ఈ సంవత్సరం అంతా వృషభ రాశి వారు హ్యాపీగా ఉంటారు. ఓకే గురువుగారు.